నమస్తే అండి. సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ చేస్తూ ఉన్నారు మహేష్ బాబుకి సంబంధించి. బాబుకి ఏం తక్కువ అని. అంటే విజయ్, తలపతి విజయ్, టీవీకి విజయే తమిళనాడు అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలింది. అది కూడా పార్టీ పెట్టినటువంటి 2 yearsలో, అది కూడా యాక్టివ్గా పనిచేసిన ఒక 6 నెలల్లోనే దాదాపు 100కు పైగా స్థానాలు కైవసం చేసుకొని మ్యాజిక్ ఫిగర్ అందలేదు. కేవలం 110 స్థానాల దగ్గరలోపే ఉందన్నమాట. ఇంకొక 10 కావాలి. 108 దగ్గర ఉంది, ఇంకా 10 కావాలి, 118. సో అంత స్టార్డమ్ ఆంధ్రాలో మా మహేష్కి ఉంది. కాబట్టి ఆంధ్రాలో మా మహేష్ సీఎం అవ్వబోతా ఉన్నాడు అని చెప్పేసి ఒక ఫోటో నేను చూశాను. ఆశ్చర్యం వేసింది. ఆంధ్ర రాజకీయం, తమిళనాడు రాజకీయం అంటే సేమ్ అనుకుంటున్నారా? ఆంధ్రాలో రాజకీయాలు ఎలా ఉండేది తెలుసా? ఒక్కసారి మహేష్ గారిని రాజకీయాలు అడుగు పెట్టమను. మహేష్ బాబుని, ఆయన తండ్రిని, ఆయన పిల్లల్ని, ఆయన భార్యని ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా నీచాతి నీచంగా ఎంత దుర్భాషలు ఆడతారంటే, మహేష్ బాబు గారు చిచ్చి ఈ దిక్కుమాల రాజకీయాలు నాకు వద్దు, ఈ రోత రాజకీయాలతో నేను పడలేను, నా వల్ల కాదు మహాప్రభో అని చెప్పేసి రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. తమిళనాడులో ఇప్పుడు విజయ్ త్రిషతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఈ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న విషయం వాళ్ళ భార్యకి తెలిసింది. వాళ్ళ పిల్లలు కూడా ఆయన చీకొట్టినారు. త్రిషతో చట్టపట్టలు వేసుకుని తిరిగినాడు. బట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే మీరు కనుక ఇదే ఆంధ్రాలో చేస్తుంటే కనుక ఈ పార్టీకి దాన్ని పట్టుకొని. ఇంకొకటి చెప్తాను, తమిళనాడులో త్రిషతో ఈ విధంగా తిరగడాన్ని, నువ్వు ఈ త్రిష ఇంట్లో నుంచి బయటకు రా విజయ్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుడు అసభ్యకరంగా మాట్లాడితే, చివరాఖరికి విజయ్ గట్టిగా మాట్లాడి, త్రిష గట్టిగా మాట్లాడితే అతను బయటకు వచ్చి క్షమాపణ చెప్పినాడు. పవన్ కళ్యాణ్ గారి భార్యలు ఎన్నిసార్లు తిట్టినారు తెలుసా? ఒక కత్తి మహేష్, ఒక శ్రీరెడ్డి, ఒక ఆర్జీవి, ఒక పోసాని కృష్ణమురళి, ఒక బోరుగడ్డ నీళ్ళు, వర రవీంద్రారెడ్డి, వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ నాయకులు, ఒకటి నేషనల్, ఒకటి ఇంటర్నేషనల్, ఒకటి లోకల్, ఇలా ఎన్ని రకాలుగా తిట్టినారు అనుకున్నారు మీరు? ఒక్క మాటగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పినాడు తమిళనాడుకి సంబంధించిన ఒక బీజేపీ లీడరు. కానీ ఆంధ్ర లాంటివి జరుగుతాయా? ఒక్కసారి మహేష్ గారిని పాలిటిక్స్లోకి అడుగుమంటే వెల్కమ్ చేద్దాం. నేను కూడా వెల్కమ్ చేస్తాను, నేను కూడా సపోర్ట్ చేస్తా, సపోర్ట్గా మాట్లాడతా. ఎందుకంటే హార్ట్ సర్జరీస్ చాలా చేయించినాడు కాబట్టి. ఒక్కసారి ఎంట్రీ అవ్వమనంటే ఆంధ్ర రాజకీయాల్లో ఈ రోజు నిన్నటి వరకు పొగిడిన ప్రతి ఒక్కరు కూడా తిట్టడం స్టార్ట్ చేసేస్తారు. అది మన ఆంధ్రాకే గొప్పతనం. మన ఆంధ్ర వాళ్ళకి అది ఉంటుంది. మీరు పక్కన తమిళనాడులో అది లేదు, అక్కడ లేదు. అలాంటిది జరిగితే కూడా ఎక్కడ కూడా అంత జరుగుతున్న తమిళనాడులో ఏ ఒక్కరోజు కూడా స్టాలిన్ విజయ్ యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల. విజయ్ స్టాలిన్ని సార్ 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 అంటూ మాట్లాడేవాడు. అంకుల్ 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 అంటూ మాట్లాడాడు. ఇక్కడ అరే ఉరే తురే నా కొడక అది ఇది. ఒక్కసారి మహేష్ గారిని రాజకీయాల్లోకి రమ్మని చూద్దాం ఎంతలా చేస్తారు. నిన్నటి వరకు పొగినటువంటి ఇదే వైసీపీ కాడ రెచ్చిపోయి చాలా రేగిపోతారు. అది గ్రౌండ్ రియాలిటీ. ఆంధ్రాకేను తమిళనాడుకి సంబంధమే లేదు.